2019లో జరిగిన దానికి నిన్న మాకవరపాలెం 8 మందిపై కేసు. 4 వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం మిగతా 4ని అరెస్ట్ చేయించడానికి సన్నాహాలు. నారా లోకేష్ కు ట్విట్టర్లో ఫిర్యాదు చేసిన మాకవరపాలెం గ్రామానికి చెందిన లక్ష్మణ్. అప్పుడు లక్ష్మణ్ జగన్ తిట్టిన వీడియో ప్రెస్ ముందు చూపించిన మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసభ్యకరంగా తిట్టిన వారిని మీరు సపోర్ట్ చేస్తారా అని కార్యకర్తలను అరెస్ట్ చేసి నక్కపల్లి సర్కిల్ ఆఫీస్కు తరలించారు. చేశారు సార్. 8 మంది మీద పెట్టారు, 4ని అరెస్ట్ చేశారు. 4ని కూడా ఇప్పుడు ఉదయం 6 గంటలకి మన నర్సిపేట మాకవరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన అడ్డు రోడ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు, జడ్జి గారి దగ్గర పెడతారు, రిమాండ్ వేస్తారని చెప్పి బోగట ఇంకా మమ్మల్ని పంపించలేదు. ఇక్కడే మా పార్టీ నాయకులకి అండగా ఉండాలని చెప్పి మేము రావడం జరిగింది సార్. మాకవరపాలెంలో రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు సార్. అంటే ఎవరింటికి వాళ్ళకి 4 టీములుగా వెళ్ళి 4 టీంలు కూడా 4 పార్టీ నాయకులని తీసుకొచ్చి మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో ఉదయం 6 గంటల వరకు పెట్టారు సార్. ఉదయం 7 గంటలకి అడ్డు రోడ్డు స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మరి తీసుకెళ్తారు సార్. వాళ్ళ ఎదురు ఇక్కడ ఉన్నారు, 4 ఇక్కడ అరెస్ట్ చేసి పైన ఉన్నారు. చెప్పారు సార్, అందరు కూడా చెప్పారు. ఏ విధంగా సంబోధించడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇదే వ్యక్తిని అడుగుతున్నాం మనం. ఇదే వ్యక్తి ఇప్పుడున్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ విధంగా మాట్లాడితే, ఇదే పదజాలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారని అడుగుతున్నా. మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలుసు. మరి అదే విధంగా ఆ రోజు 2019లో మాట్లాడితే కొంతమంది ఆయన్ని మందలించడం జరిగింది. ఏ విధంగా మందలించారో మరి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ రోజు 2019లో జరిగిన సంఘటన ఈరోజు నిన్న చూస్తే ఏమైందంటే, మన నర్సీపట్నంలో సంబంధించిన ఒక ఆయన ఐటీడీపీ అంటే ఈయన స్వామి నల్లబెల్లి అని చెప్పి ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే, నారా లోకేష్ గారిని చేస్తూ ఏమన్నాడంటే, అనకాపల్లి జిల్లాలో యాదవ కులానికి చెందిన ఈ లక్ష్మణ్ ఎవరైతే ఇప్పుడు చూపించామో ఆ లక్ష్మణ్ అనే యువకుడు తన కొడుకుకు చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు, దానివల్ల ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా విపరీతంగా కుట్టారని చెప్పి ఒక వీడియో, ఆయన కొట్టిన వీడియో కూడా పోస్ట్ చేశారు. చేస్తే వెంటనే మరి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వెంటనే అనకాపల్లి పోలీసు వారికి వెంటనే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏమంటున్నారంటే, ఈ వైఎస్ఆర్సీపీ మానిస్టర్ బిహైండ్, అంటే ఎవరైతే ఈ రాక్షసులు ఉన్నారో వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డైరెక్ట్గా అనకాపల్లి పోలీసు వారికి నారా లోకేష్ గారు చేస్తే, నిన్న రాత్రి 12 గంటలకి మా పార్టీ నాయకులు మా 4ని తీసుకొచ్చి మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే మీ ద్వారా ఏదైతే పెట్టారో ఈ తప్పుడు కార్యక్రమం చేశారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో స్వామి నలబెల్లి ఉన్నాడో ఆయన పెట్టింది ఏంటి, ఎవరైతే ఈ కుర్రోడు ఎవరు ఉన్నాడో లక్ష్మణ్ కుర్రోడికి చంద్రబాబు పేరు పెడితే దాన్ని ఓర్చుకోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టారు, దాన్ని వీడియో పెట్టారు తప్ప నిజంగా వాళ్ళ కుమారుడి పేరు